వైసీపీ ఉన్నన్నాళ్ళు అదే బెదిరింపులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. అందుకు నిదర్శనమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. పెద్ద ఎత్తున అటవీ భూములు కబ్జా చేశారు అని చెప్పి ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని దానిపై సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేయకుండా మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు టీడీపీ నేతల కార్యకర్తల తాట తీస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి ఆయనకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడడం వెనుక అర్థం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తూ ఉన్నాం వైసీపీ తరపు నుంచి ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మరి చేసిన తప్పులకి భయపడి అలా మాట్లాడుతున్నారో లేదు అంటే మరి ఇంకా మాదే అధికారం ఉంది అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి అసలు చంద్రబాబు ఇంకెన్నాళ్ళు అధికారంలో ఉంటాడో మేము చూస్తాం, బతికుంటే మేము చూస్తాం, లేదు అంటేనే మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వీళ్ళంటాం. జగన్మోహన్ రెడ్డి ఏమో మరో 3 నెలల్లో అసలు టీడీపీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి ఆయన అసలు ఏ ధైర్యంతో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అండ్ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు కానీ లేదు వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, నాకైతే ఏమనిపిస్తున్నదంటే వీళ్ళకు కొంచెం మానసిక స్థితి కరెక్ట్గా లేదని నాకైతే అనిపిస్తున్నది. ఇప్పుడు మానసిక స్థితి కరెక్ట్గా ఉన్నవాడు ఎవడు కూడా ఇట్లా మాట్లాడు, మేము తాట తీస్తాము. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏదన్నా మేలు చేసి ఇప్పుడు కోల్పోయిన తర్వాత ప్రజలందరూ బాధపడుతూ ఉంటే నువ్వు ఆ మాటలు అంటే వాళ్ళు హర్షిస్తారు. నువ్వు అధికారంలో ఉన్నంతకాలం నువ్వు చేసిందే దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఆక్రమణలు. ఒక నేరం కాదు, భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న, భారత న్యాయ సంహితలో ఉన్న అన్ని నేరాలు చేశారు మొత్తం. అంటే ఈ బ్యాచ్ మొత్తం అదే బ్యాచ్ కదా. ఇంకొక ఇతను ఇందాక నా ఫేస్బుక్లో ఏదో నేను అట్లా చూస్తూ ఉంటే బాస్ ఈజ్ బ్యాక్ అని పెడితే ఎవడ్రాడు ఈ బాస్ ఎవడ్రా కొత్తగా వస్తున్నాడని చూస్తే కొడాలి నానిట. అంటే బాస్ ఈజ్ బ్యాక్ అని వచ్చేస్తున్నట్ట. అంటే చాలా కాలం మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఆడపిల్లవి నీ ముందర ఆ మాటలు మాట్లాడకూడదు కాబట్టి నేను కూడా ఆపుకొని నేను మాట్లాడలేకపోతున్నాను. అతను మాట్లాడే మాటలు చూసి మొత్తం టీవీలన్నీ ఆపుకున్నారు అందరూ. టీవీల్లో ఎవరు చూడటం మానేశారు, యూట్యూబ్ ఛానల్స్లో కూడా వాళ్ళు ఆపేశారు మొత్తం. అంటే అతని ముఖం కనపడే తమ్మునేల మీద ఆయన ముఖం కనపడంగానే ఆ వీడియో స్కిప్ చేసే పరిస్థితి వచ్చింది. అతనికి మరి ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో భార్య ఉంటుంది, మరి ఆ ముగ్గురు ఎట్లా ఎలా చేశారో మనకు తెలియదు. ఆయనట ఇప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ట. ఇప్పటికే యాక్టివ్గా ఉన్న రోజాని చూసి మనం నెత్తినోరు బాదుకుంటున్నాం. అంటే మనం అంటే సభ్య సమాజం, మీరు నేను కాదు, సభ్య సమాజం మొత్తం ఈ పీడ ఇంకా విరగడ కాలేదే అని ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నేను తాట తీస్తా అంటే నువ్వు చేసిందే అది కదా. ఇప్పటికీ నువ్వు కంటిన్యూ చేస్తున్నదే అది కదా. నువ్వు అక్కడ మొత్తం అసలు ఆ ఏరియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద కంప్లైంట్లు ఇవ్వండి అంటే తొక్కిసలాట జరిగింది. నిన్న మహా కుంభమేళాలో జరిగింది చూసావా తొక్కిసలాట. అంతమంది జనం వచ్చారు ఇతని మీద కంప్లైంట్ ఇవ్వటానికి. ఇతను గెలిచింది కూడా ఎట్లా గెలిచాడు అంటే, మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, మీరు మరి గెలిచాడు కదండి అంటారని నేను ముందరే చెప్పేస్తున్నా. ఎట్లా గెలిచాడంటే అక్కడ ఒక బ్యారేజీ కడుతూ ఉన్నారనమాట. ఆ బ్యారేజీ సంబంధించి ముంపు ప్రాంతం అంతా ఉంది. గవర్నమెంట్ 3.5 లక్షల రూపాయలు, ఎకరానికి 3.5 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఎంపీగా పోటీ చేసిన ఈయన కొడుకు మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ రైతులతోటి అగ్రిమెంట్ అయ్యారు, మేము 7.5 లక్షలు ఇస్తామని చెప్పి. మీరు మాకు అయ్యారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళందరూ అడిగారు, మాకు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కదా, మరి మాకు 7.5 లక్షలు ఇస్తా అన్నావు ఇవ్వలేదేంటి అని. మాకు ఓట్లు వేయండి, మేము గెలిచిన తర్వాత ఇస్తామన్నారు. అట్లా ఓట్లు వేయించుకొని గెలిచారు. లేకపోతే ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఫట్ అని వెళ్ళిపోయేవాళ్ళు మొత్తం.
ఆ నిర్వాసిత రైతులతోటి బలవంతంగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నారు కాబట్టి గెలిచారు. ఇక్కడ ఆయనకేదో ప్రజాబలం ఉంటే అసలు ఆ పొంగనూరు ఇప్పటివరకు పొంగనూరు పోలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు పొంగనూరే పోలా. నువ్వు మరి అంత తురుమ్ ఖాన్ అయితే పోయిరప్పు, పొంగనూరు పోయిరప్పు, అక్కడ ఉండిపో. ఎందుకు ఉన్నట్లే? నువ్వు అసలు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ అంటే నువ్వు మొత్తం బెదిరించి బతకటానికి అలవాటు పడ్డ బ్యాచ్ ఇదంతా కూడా. అందరూ మొదటి నుంచి చివరి దాకా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విక్రాంత్ రెడ్డి దాకా అందరూ బెదిరించి బతికే బ్యాచ్ ఇదంతా కూడా. ప్రజల్ని బెదిరిస్తారు, అమాయకుల్ని బెదిరిస్తారు. ఒక ఇది కాదు, ఇక్కడ వీటిని అడ్డుకట్ట వేయాలి అంటే గవర్నమెంట్ కూడా కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా, మరీ ముఖ్యంగా ఏంటి అంటే అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. అమాయక ప్రజలు అంటే నేనేదో కొంచెం అతిశయోక్తి ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు ఈ పొంగనూరు పుడింగి. ఈయన్ని మామూలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఎవడు అంత పెద్ద పేరుతో ఎవరు పిలవరు, పొంగనూరు పుడింగి అంటారు. మొత్తం రాళ్ళు తీసుకొచ్చి దాడి చేసి, చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి, దాదాపు 30-40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్తగాయాలు అయితే వైసీపీ వాళ్ళు అందిస్తే పోలీసులు రాళ్ళేశారు, లేదు పోలీసులు అందిస్తే వైసీపీ కార్యకర్తలు రాళ్ళేశారు. మొత్తానికి దాడి జరిగింది తెలుగుదేశం వాళ్ళ మీద. అయితే చంద్రబాబు నాయుడు వస్తూ కత్తి తీసుకొచ్చి ఈ పొంగనూరు పుడింగిని పొడుద్దామని వచ్చినట్టుగా కేసు పెట్టారు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. అంత దారుణమైన పరిపాలన సాగించిన ఈ పొంగనూరు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్యేనే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ అటవీ భూములు ఆక్యుపై చేయటం అది ఇది ఎట్లా చేశాడు అంటే, అతనికి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది ధైర్యం, ఎట్లా వచ్చింది అంటే అక్కడ 295, 286 అని ఒక రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఓ 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ 2 సర్వే నెంబర్లలో ఒక దాంట్లో ఒక 13 ఎకరాలు, 14 ఎకరాలు, ఒక దాంట్లో 9 ఎకరాలు ఉన్నాయి అక్కడ. అంటే 23 ఎకరాలు సర్వే నెంబరు ఉంది, రెవెన్యూ భూమి ఉన్నది. అది విలేజ్కి ఆనుకొని ఉంటుంది, మంగళంపేట అనే విలేజ్కి ఆనుకొని ఉంటుంది. దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ భూమిని కొనుగోలు చేసినట్టుగా, ఆ భూమిని రైతుల దగ్గర నుంచి ఒక ఆయన కొన్నాడు, ఆయన దగ్గర నుంచి ఈయన కొన్నట్టుగా పత్రాలు మార్చుకున్నారు. దానికి ఆ సర్వే నెంబర్ల పేరుతోటి, ఆ సర్వే నెంబర్లు అవే ఉంటాయి, ఒక 75 ఎకరాలు ఆక్యుపై చేశాడు అడవి భూమి. అదంతా అడవి భూమి. ఇప్పుడు ఎవరన్నా వస్తే, ఆఫీసర్లు వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో, ఇది రెవెన్యూ ల్యాండ్ అని ఆ సర్వే నెంబర్లు చూపిస్తాడు, ఫారెస్ట్ ల్యాండ్ చూపించాడు. ఆక్యుపై చేసిందేమో ఫారెస్ట్ ల్యాండ్. ఈ సర్వే నెంబర్ల ల్యాండ్ చేతిలో కాగితాలన్నీ ఉంటాయి. అందుకనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ అంత గట్టిగా చెప్తున్న కారణం ఏంటి అంటే, ఈ సర్వే నెంబర్లు చూపిస్తారు. చట్టం గనక వస్తే, యాక్షన్ తీసుకోవడానికి వస్తే ఈ సర్వే నెంబర్లు చూపిస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఆక్యుపై చేసిందే అడవి భూమి. దాన్ని ఎట్లా చేయాలి, మేము మా ఆక్యుపేషన్లో లేదు అంటారు. కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఈ సర్వే నెంబర్లలో లేదు, అటవీ భూమిలో ఉన్నది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ 100 ఎకరాలు ఉంది కదా, దాదాపు 100-110 ఎకరాల దాకా ఉంది ఫారెస్ట్ ల్యాండ్. ఆ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తానికి కంచె వేశాడు. అంటే 100 ఎకరాలకి కంచె వేశాడంటే ఎంత పెట్టుబడి పెట్టుంటాడో చూడండి. నిన్న మిథున్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడంటే, అది 3 కోట్ల ల్యాండ్, ఆ 3 కోట్ల ల్యాండ్ నేను, మా నాన్న చాలా గొప్ప వ్యక్తి, మా నాన్న నేను కలిసి 3 కోట్ల ల్యాండ్ని కబ్జా పెడతావా అంటాడు. మీ నాన్న నువ్వు కలిసి ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటే తప్ప కబ్జా పెట్టరా? అదే నువ్వు చెప్పే అర్థం. అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ కంచె వేసుకున్నాడు. కంచె కూడా ఎందుకు వేసాడు అంటే,
అక్కడ ఆవుల్ని పెంచుతున్నాడు. ఆవుల్ని పెంచితే పుణ్యం. అంటే మనం పాపాలన్నీ చేసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పాపాలు చేసి ఆవుల్ని పెంచితే పుణ్యం వస్తుందన్నమాట. ఆ ఆవుల్ని వదులుతారు, దానికి మేత కూడా లేదు, మేత కూడా కొనక్కర్లా, అడవిలోకి వదులుతారు. అడవిలోకి వదిలినప్పుడు ఆ పులులు, అక్కడ పుల్లు కూడా ఉన్నాయి, ఏనుగులు పులులు కూడా ఉన్నాయి. ఆ పులి వచ్చి ఎక్కడ చంపుతుందో అని చెప్పి ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఆ ఫెన్సింగ్లో చిక్కుకొని చాలా వన్యప్రాణులు బలవుతూ ఉన్నాయి ప్రతిరోజు. అదొక పెద్ద నేరం. నువ్వు అడవిని కబ్జా పెట్టడం నేరం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగాల్సిన చోట కంచె వేయటం అతిపెద్ద నేరం. ఆ కంచెకి చిక్కుకొని వన్యప్రాణులు బలైపోతూ ఉంటాయి. అంటే ఇన్ని నేరాలు చేసి కూడా ముందర చెప్పే కదా ఆ సర్వే నెంబర్లు చూపించి ఈ సర్వే నెంబర్లే అవి అని చెప్పి చట్టాన్ని బుకాయించటానికి అబ్బా కొడుకులు రెడీ అయిపోయారు. అందుకని బూతులు తిడుతూ ఉన్నారు. తాట తీస్తాం, తేలుస్తాం, నీ అంతు చూస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని రకరకాల ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. సో మొన్నటి వరకు మనం చూసాం విజయసాయిరెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఈవెన్ అప్పట్లో సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన పైన కూడా ఇది కేసు వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని బెదిరించిన సందర్భాలే మనం చూస్తున్నాం. సో వీళ్ళపై అంటే తగు చర్యలు ఇప్పటికే లేవు, ఈయన పైన కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇది ప్రజల్లోకి తప్పుగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. కమిటీ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ దగ్గరికి అన్ని ఆధారాలు వచ్చినాయి. 1952 సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ప్రకారం ఈ సర్వే నెంబర్లు కూడా ఎంత ఉందో డిమార్కేషన్ ఉంది, శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలు ఆల్రెడీ ఉన్నతాధికారులకు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ దగ్గరికి చేరినాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా నువ్వు చేసిన నేరానికి శిక్ష గ్యారంటీ. నువ్వు అరెస్ట్ చేయి అంటున్నావు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. నీకు ఖచ్చితంగా నీ నోట్లో నుంచి ఏదైతే ఆ మాట వస్తున్నదో అది ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది. ఇంకా నిన్న మిథున్ రెడ్డి ఇంకొక మాట ముందరకేసి అన్నాడు. ఆయన ఏదో పార్లమెంటులో ఓ పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నట్ట. అంటే ఎంపీలందరూ ఏదో ఒక పార్లమెంటరీ కమిటీలో ఉంటారు. ఈయన కూడా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదో చెప్పాడు, అందులో సభ్యుడిగా ఉన్నట్ట. ఈ వార్త రాసిన ఈనాడు పేపర్ని నేను నిన్ను అంతు చూస్తా, ఈనాడు పేపర్ అంతు చూస్తా, ఎవరితో కలిసిట ఉండవేళ అరుణ్ కుమార్ అని ఉన్నాడు కదా, మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసేసి ఒక పోరాడుతూనే ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నాడు. ఆ ఉండవేళ అరుణ్ కుమార్తో సార్తో కూడా నేను మాట్లాడతాను. ఉండవేళ అరుణ్ కుమార్ సార్తో మాట్లాడి ఆ కేసును కూడా నేను బయటికి తీస్తా, నేను పార్లమెంటు సభ్యుడిని, ఆ కమిటీకి మెంబర్ని, నేను నా చేతిలో అధికారం ఉంది అని మాట్లాడుతున్నాడు మిథున్ రెడ్డి. ఈ పాయింట్ మీద ఆ క్లిప్ ప్రెస్లో ఇవాళ వచ్చిన ఈ పేపర్ కటింగ్లు ఇవన్నీ పెట్టి తెలుగుదేశం కానీ లేదా ఇతర ప్రజా సంఘాలు కానీ స్పీకర్కి కంప్లైంట్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఆ పదవి నుంచి తీసేయించాలి. ఎందుకంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడానికి కాదు నీకు పదవి ఇచ్చింది. ఈ విషయాలన్నీ కూడా ప్రెసిపిటేట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ తండ్రి కొడుకుల మీద ఆక్యుపై చేసిందేమో తండ్రి, దాన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిందేమో కొడుకు పేరు మీద. కాబట్టి ఇద్దరికీ శిక్ష తప్పదు. వాళ్ళిద్దరూ కూడా అందుకనే అంత విచ్చలవిడిగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.